ఇస్రో మరో ఘనత సాధించింది. రోదసీలోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రోదసీలో వ్యామనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పెడెక్స్ కోసం గత నెల 30న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఆ రాకెట్లోని 4వ దశను ఉపయోగించుకొని 24 పేలోడ్లను కక్షలోకి పంపింది. ఇందులో కంపార్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనే సాధనం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో 8 అలసంద గింజలు ఉన్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశం. భవిష్యత్తులో చేపట్టబోయే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరం. వ్యామోగాములు తమ ఆహారాన్ని రోదసీలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అలసంద విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాఫ్ట్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు. దీని ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. అంకురోత్పత్తిని కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణ కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అద్భుత విజయాలు సాధిస్తుంది. గత నెల 30న ప్రయోగించిన PS-4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో బొబ్బర గింజలు మొలకెత్తాయి. వీటికి ఆకులు కూడా మరికొద్ది రోజుల్లో రావచ్చని ఆశిస్తున్నారు. దాదాపు శూన్య గురుత్వాకర్షణ స్థితిలో అంతరిక్ష పరిసరాల్లో జీవం మొలకెత్తడం భారతదేశానికి ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఇస్రో శనివారం వెల్లడించింది. POEM గత నెల 30న ఇస్రో ప్రయోగించిన స్పెడెక్స్లో భాగం. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ భారతీయ స్పేస్ ల్యాబ్లో జీవి మొలకెత్తడం చాలా ఉత్తేజితంగా ఉందన్నారు.